ఈసారి కొంచెం డిఫరెంట్గా నేచర్లో ఒక వీడియో చేద్దాం అనిపించిందండి. అందుకని ఇంటికి దగ్గరలో ఉన్న ఒక స్టేట్ పార్క్ వచ్చాను. ఈ పార్క్ పేరు హాకింగ్ హిల్స్ స్టేట్ పార్క్. ఇది ఏ స్టేట్ అనుకుంటున్నారా? ఒహాయో స్టేట్. సో మేము ఒహాయోకి రీసెంట్గా మూవ్ అయ్యాము, ఒక 1.5 year అయింది. ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఈ పార్క్ గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందుకని వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ప్లేస్కి రావడానికి నాకు ఎగ్జాక్ట్లీ 1 hour 15 minutes పట్టిందండి. అఫ్కోర్స్ నేను కొంచెం త్వరగా బయలుదేరాను, పొద్దున్నే 7 o'clockకి. ట్రాఫిక్ బట్టి ఒక్కొక్కసారి ఇది 1.5 hour to 2 hours పట్టొచ్చు ఇంటి దగ్గర నుంచి. ఇది చాలా పెద్ద పార్క్ అండి. కొన్ని వేల ఎకరాల్లో ఇది కవర్ అయి ఉంది ఈ పార్కు. అండ్ ఇక్కడ క్యాంపింగ్, ట్రైల్స్, హైకింగ్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి యాక్టివిటీస్. కానీ ఇవన్నీ మనం ఒక వీడియోలో కవర్ చేయడం కష్టం. సో అందుకని నేనేంటంటే అందులో ఒక 3 బ్యూటిఫుల్ స్పాట్స్ పిక్ చేసుకున్నాను. ఇవందరూ ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిన ప్లేస్లు అనమాట హాకింగ్ హిల్స్కి వస్తే. అదేంటి అంటే ఫస్ట్ మనం వెళ్ళేది రాక్ హౌస్కి, అండ్ సెకండ్ది వచ్చేసి ఓల్డ్ మెన్స్ కేవ్, అండ్ మూడోది వచ్చేసి యాష్ కేవ్. సో ఈ 3 మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాము. చూద్దాం రండి. సో రాక్ హౌస్కి వెళ్ళే దారిలో మనం ఈ హాకింగ్ హిల్స్ ఒక హిస్టరీ తెలుసుకుందాం. దీనికి అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు అంటే ఎర్లీ 1800s అంట ఇక్కడ కొన్ని నేటివ్ అమెరికన్ ట్రైబ్స్ ఉండేవాళ్ళండి. డెలావేర్, షానీ అండ్ వయండాట్ అని ఈ తెగలు ఉండేవి ఇక్కడ. వాళ్ళల్లో షానీ వాళ్ళు ఈ ప్రాంతాన్ని విత్ కాగ్ కొసెపే అంటే వాళ్ళ భాషలో బాటిల్డ్ రివర్ అని అర్థం. ఎందుకంటే ఈ ప్లేస్లో ప్రవహించే నీరంతా కూడా ఇక్కడ నుంచి ఒక 20 మైళ్ళ దూరంలో ల్యాంకాస్టర్ అనే ఒక ఊరు ఉందండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నది ఓపెనింగ్ ఏదైతే ఉందో అది ఒక బాటిల్ మూత ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అలాగే ఇంకో తెగ ఉందని చెప్పాను కదా, డెలావేర్ అని. వాళ్ళు ఈ ప్లేస్ని హాకింగ్ అని పెట్టుకున్నారు. హాకింగ్ అంటే కూడా వాళ్ళ భాషలో బాటిల్ అనే అర్థం. సో పలకడానికి హాకింగే ఈజీగా ఉంది కాబట్టి అలాగా ఈ ప్లేస్ని హాకింగ్ హిల్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అది మ్యాటర్. సో రాక్ హౌస్కి వెళ్ళే దారి అంతా కూడా ఇలా మెట్లు ఉంటాయండి. జాగ్రత్తగా చూసి నడవండి. మీరు ఇక్కడికి వస్తే అడుగు తేడా పడిందంటే సర్వనాశనమే. సో ఇలా ఒక 10 minutes వాక్ తర్వాత ఇక్కడికి చేరుకున్నాం అనమాట. మీరు చూస్తున్నదే రాక్ హౌస్. ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఆల్మోస్ట్ 200 నుంచి ఒక 250 అడుగుల దాకా ఉంటుందండి. ఈ పార్క్ మొత్తం మీద నిజమైన గుహ ఏదైనా ఉందంటే అది ఇదే. దగ్గరికి వెళ్ళే దాకా చిన్న కన్ఫ్యూజన్ అండి, దారిటుందా అని. ఫైనల్గా దొరికేసింది. చిన్నగా లోపలికి వస్తే సడన్గా అక్కడ ఎవరో పిల్లలు వాళ్ళ బొమ్మని గుహకి అంకితం ఇచ్చేసినట్టున్నారు. అది నాకు వెల్కమ్ చెప్పింది. లోపలికి రాగానే ఒక టన్నెల్లోకి వచ్చిన ఫీల్ వచ్చిందండి. ఆల్మోస్ట్ ఈ గుహ ఎత్తు ఒక 25 అడుగులు ఉండొచ్చు. అట్టాగే 200 అడుగులు పొడవంట. అండ్ అడ్డం వచ్చేసి ఒక 20 నుంచి 30 అడుగుల దాకా ఉంటుంది. ఇంకా ఈ రాక్ హౌస్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ ఒక 300 years క్రితం అంటే ఎర్లీ 1700s ఇక్కడ నేటివ్ అమెరికన్స్ ఈ గుహలో నివాసం ఉండేవాళ్ళంట. అలాగే ఈ గుహలో నివాసం ఉంటూ వాళ్ళు టర్పెంటైన్ ఆయిల్ తయారు చేసేవాళ్ళు అంటండి. దీన్ని వాళ్ళు ఏదైనా రోగం వచ్చినా దెబ్బ తగిలినా వాడుకునేవాళ్ళు. టర్పెంటైన్ ఆయిల్ ఇప్పుడైతే నిషేధం, బాడీ మీద అయితే అసలు వాడకూడదు. ఇంకో కథనం ఏంటి అంటే కాలక్రమేణా అంటే 1800s ఆ తర్వాత విలియం రెనాల్డ్స్ అనే వ్యక్తి ఈ ల్యాండ్ని కొనడం జరిగింది. అందులో భాగంగా ఆయనకి ఈ గుహ కూడా ఒక లాటరీ లాగా వచ్చిందనమాట. అతను ఈ గుహని బందెలుడ్లాగా వాడుకునేవాడు. అంటే ఆయనకున్న గొర్రెలు అట్టాగే ఆవులు వీటిలో ఉంచేవాడు అనమాట. కానీ అనుకోకుండా పాపం ఏమైందంటే March 8, 1863
ఆయన యథావిధిగా ఆయన పనులు చేసుకుంటూ పొద్దున్నే వచ్చి ఈ గుహ నుండి తిరిగి వెళ్తుండగా ఒక పెద్ద ఎలుగుబంటి అటాక్ చేసిందంటండి. దెబ్బలు బాగా తిన్నా ఈ గుహ నుండి పాపం ఆయన ఇంటికి చేరుకున్నాడు ఎట్లాగట్లా. కొన్ని రోజుల తర్వాత ఇన్ఫెక్షన్తో కన్ను మూసాడు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అండి ఇక్కడ ఎలుగుబంటి వల్ల చనిపోయిన వాళ్ళు లేరు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయా లేదా అంటే లేవు, శుభ్రంగా రావచ్చు. ఇక్కడ నడుస్తుంటే నాకు కాసేపు ఏదో లవర్స్ పార్క్లో కూడా ఉన్నానా అన్న ఫీల్ కూడా వచ్చిందండి. చూడండి, ఈ చెట్టునైతే పిచ్చి లేపి వదిలిపెట్టారు. ఇక్కడ సెల్ రిసెప్షన్ అంత గొప్పగా లేదండి, కానీ అక్కడక్కడ మాత్రం మంచి రిసెప్షన్ ఉంది. బయటికి రాగానే ఒక టెక్స్ట్ మెసేజ్ ఉంది. మా ఫ్రెండ్ చెప్తున్నాడు, నువ్వు యాష్ కేవ్కి వెళ్తే మటుకు అక్కడ పక్కనే ఉన్న యాష్ కేవ్ ఫైర్ టవర్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. అది కూడా బాగుంటుందంట. ఒక బర్డ్స్ ఐ వ్యూ వస్తుందంట మొత్తం హాకింగ్ హిల్స్ ఫారెస్ట్ గురించి. అది తప్పకుండా వెళ్దాం దాని దగ్గరికి. అండ్ ఇంకోటి ఏం చెప్పాడంటే విస్పరింగ్ కేవ్ అని ఒకటి ఉంటుందంట. విస్పరింగ్ కేవ్ కూడా అస్సలు మిస్ కావద్దు, అది కూడా చూసేయని చెప్పాడు. సో 2 కొత్తవి యాడ్ చేసాం లిస్ట్లో మనం. ఇప్పుడు హాకింగ్ హిల్స్కి వస్తే ఖచ్చితంగా మీరు బాగా నడుద్దాం అని ఫిక్స్ అయ్యి రెండింట్లో నుంచి. హాకింగ్ హిల్స్ అనే కాదు, ఏ ట్రైల్స్ అయినా అంతే. మీరు ఖచ్చితంగా బాగా వాక్ చేయాలి, మంచి ఎక్సర్సైజు, పైగా నేచర్లో నడుస్తుంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు పొద్దున్నే 10:30 అవుతుందండి. ఇప్పుడు మనం రాకింగ్ హౌస్ చూసాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనం ఓల్డ్ మెన్స్ కేవ్కి వెళ్దాం. ఓకే, ఆ తర్వాత లంచ్ ప్లాన్ చేద్దాం. ఓల్డ్ మ్యాన్స్ కేవ్ దగ్గర కార్ పార్క్ చేసి రాగానే మీకు ఈ అందమైన బిల్డింగ్ ఒకటి తగులుతుంది. ఇదే హాకింగ్ హిల్స్ విజిటర్ సెంటర్. మీకు ఇక్కడ ఈ ఏరియా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ అట్లాగే ఒక చిన్న రెస్ట్ రూమ్ బ్రేక్ కూడా తీసుకోవచ్చు మీరు. ఇంకా మీకు ఇక్కడ వెండింగ్ మిషన్స్ బాగా దర్శనమిస్తాయి. బాగా వాక్ చేయాలి అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. నేను ఈ గ్యాటరేడ్ ఎనర్జీ డ్రింక్ తీసుకొని ఇంకా కేవ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాను. మీరు చూస్తుంది హాకింగ్ రివర్లో ఒక స్ట్రీమ్. ప్రస్తుతం ఇది ఎండిపోయింది అనుకోండి, వర్షాలు లేవు సరిగ్గా ఇక్కడ. ఇప్పుడు మనం ఆ కిందకి వెళ్ళాలి అండ్ ఆ కనిపిస్తున్న బ్రిడ్జ్ కూడా దాటాలి గుహ దగ్గరికి వెళ్ళాలంటే. హాకింగ్ హిల్స్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి ఏంటో తెలుసా అండి? స్టేర్ కేసెస్. ఎస్, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి ఇవి. అలా పార్క్లో ఉన్న రకరకాల బ్రిడ్జులు దాటుకొని ఈ బ్రిడ్జ్ చూడండి, ఇదైతే చాలా మోడర్న్గా కాంక్రీట్తో కట్టినట్టున్నారు, వెరైటీగా ఉంది. అండ్ నడుచుకుంటూ ఫైనల్గా గుహ దగ్గరికి వచ్చేసాం. పెద్ద గుహలోకి వెళ్ళాలంటే ఇలా ఒక చిన్న గుహ నుంచి వెళ్ళాలి. ఇది ఒక ప్రివ్యూ లాగా అనమాట. కొంచెం చీకటిగానే ఉంది, అడుగులో అడుగు వేసుకుంటూ ఆచితూచి వెళ్తే బెటర్. ఆల్మోస్ట్ వచ్చేసామండి. అబ్బో, ఈ గుహ చాలా వైడ్గా అండ్ పొడవు కూడా చాలా ఎక్కువ ఉందండి. అసలు ఈ గుహకి ఓల్డ్ మ్యాన్స్ కేవ్ పేరు ఎలా వచ్చిందంటే, అలా ముందుకు సాగుతూ మాట్లాడుకుందాం రండి. ఈ గుహకు పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ రిచర్డ్ రోవ్ అని ఒక ముసలాయన ఎక్కడో టెన్నెసీ స్టేట్లో కంబర్లాండ్స్ కొండలండి, అవి ఇక్కడ నుండి ఒక 300 మైల్స్ దూరంలో ఉంటాయి. ఆ టెన్నెసీ స్టేట్ కూడా ఒహాయోకి కింద ఉంటుందన్నమాట. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఒక సాధువు లాంటి జీవనం గడిపేవాడు. అండ్ మోర్ స్టేర్స్. ఆయనకి 2 కుక్కలు ఉండేవంట, అడవి కుక్కలు. అదేనండి చిన్నప్పుడు చదువుకున్నాం కదా, హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ అని, అలాంటి హౌండ్స్ అన్నమాట. ఏమైందో పాపం,
ఆయనతో పాటు 2 కుక్కలు చనిపోతే ఇక్కడ ఎవరో 2 కుర్రోళ్ళు హైకింగ్కి వచ్చినప్పుడు ఆ బాడీస్ని చూశారంట. సో వాళ్ళు ఏం చేశారు, ఆ బాడీస్ని ఇక్కడే గుహ దగ్గర ఎక్కడో పూడ్చిపెట్టారు. ప్రాపర్గా సమాధి అయితే ఏం లేదండి ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొన్ని కథనాల ప్రకారం కొంతమందికి ఈయన గోస్ట్ అంట ఈ అడవిలో కనిపించిందని చెప్తా ఉంటారు. అండ్ ఆయన హాయ్ హలో అని కూడా చెప్తాడంట. అది ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదో మనకు తెలీదు, మీకే వదిలేస్తున్నాను. సో అలాగా మనం ఓల్డ్ మెన్స్ కేవ్ని కూడా చూడటం జరిగింది. సో ఫ్రెండ్స్, పొట్టలో ఎలకలు పిల్లులు 2 కలిపి విపరీతంగా డ్యాన్స్ చేస్తున్నాయి. ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్. సో లంచ్ కోసం అలా రోడ్ ఎక్కి తిరుగుతుంటే నాకు ఇక్కడ ఒక లోకల్ రెస్టారెంట్ తగిలిందండి. దీని పేరు ఓల్డ్ మెన్స్ కేవ్ జనరల్ స్టోర్ అంట. ఇది ఒక జనరల్ స్టోర్ అండ్ రెస్టారెంట్. యుఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే లోకల్ రెస్టారెంట్స్లో ఫుడ్ ట్రై చేయండి. ముఖ్యంగా ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు అండి, చాలా ఆథెంటిక్గా చేస్తారు. వీళ్ళ దగ్గర ఏకంగా 32 ఫ్లేవర్స్ ఆఫ్ షేక్స్ ఉన్నాయంట. ఇంకా మెన్యూ కూడా చాక్ పీస్తో రాస్తారు, చూసారా. నేనైతే ఒక మంచి చికెన్ శాండ్విచ్ అండ్ ఒక హాట్ ఫుడ్ సాఫ్ట్ ఐస్ క్రీమ్ తీసుకొని ఆ రెస్టారెంట్ బయటే కూర్చొని ఇంకా తినడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. దానికి కూడా కొంచెం ఫుడ్ ఇచ్చి ఇద్దరం షేర్ చేసుకొని తిన్నాం. కాసేపు ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ బుజ్జితల్లికి బాయ్ చెప్పి ఇంకా విస్పరింగ్ కేవ్కి స్టార్ట్ అయ్యాను. ఈ హాకింగ్ హిల్స్లో కనిపించే ఈ రాయి పేరు బ్లాక్ హ్యాండ్ శాండ్ స్టోన్ అండి. శాండ్ స్టోన్ అనేది ఒక సెడిమెంటరీ రాక్, అంటే పొరలు గల రాయి అని అర్థం. ఈ పొరలన్నీ కూడాను ఇలా పెద్ద పెద్ద కొండల్లాగా ఏర్పడాలి అంటే కొన్ని లక్షల సంవత్సరాలు పట్టిందండి. ఎందుకంటే ఈ పొరల్లో బీచ్ శాండ్, మట్టి, అలాగే నదీ ప్రవాహాల్లో కొట్టుకొచ్చిన మట్టి అన్నీ ఒక ఫెవికాల్ బాండ్ లాగా తయారయ్యి ఇదిగోండి ఇలా ఈ కొండలు గుట్టల్లాగా తయారయ్యాయి. ఇంకా శాండ్ స్టోన్ వచ్చేసి గ్లాస్, కంప్యూటర్ చిప్స్, ఫైబర్ గ్లాస్, టీవీ స్క్రీన్లు, ఇంకా పెయింట్, ఇలా చాలా వాటిల్లో వాడతారు. అలా మాటల్లో విస్పరింగ్ కేవ్కి వచ్చేసాం. మీకు విషయం తెలుసా, ఈ గుహ 1980స్లోనే కనిపెట్టింది. దానికి కారణం జిమ్ షేఫర్ అండ్ ఆయన వైఫ్ జోవన్. వాళ్ళు ఓల్డ్ మ్యాన్ కేవ్ చూడడానికి వచ్చి ఈ అడవిలో ఇలా నడుస్తుండగా యాక్సిడెంటల్గా ఈ ప్లేస్కి వచ్చారు. అట్లాగే ఈయన 30 సంవత్సరాల తర్వాత ఒహాయో డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ రిసోర్సెస్ ఈ పార్క్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో సూచనలు అడిగితే షేఫర్ దీని మీద పట్టుబట్టి ఈ గుహకి మార్గం ఖచ్చితంగా వేయండి అని చెప్పారు. ఫస్ట్లో పార్క్ వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోయినా తర్వాత షేఫర్ కొంతమంది వాలంటీర్స్ని తీసుకొచ్చి మొత్తానికి ఒక క్యాంపెయిన్ నడిపి ఇప్పుడున్న ఈ గుహకి మార్గం వేశారు. ఇంకా ఈ పేరు ఎలా వచ్చిందంటారా, ఇక్కడ ఈ చివర గట్టిగా అరిస్తే ఆ చివరి వాళ్ళకి ఏదో చెవిలో గుసగుసలు చెప్పినట్టు ఉంటుందంట. అది మ్యాటర్. సో ఫ్రెండ్స్, అలాగా విస్పరింగ్ కేవ్ చూసామండి. చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ ఈ కేబుల్ బ్రిడ్జ్ దాటి ఇంకా బయటపడదాం. మర్చిపోయానండి, ఈ వంతెన వచ్చేసి విస్పరింగ్ కేవ్కి వెళ్ళడానికి వేసిన దారి. అంతా షేఫర్ దయ, మన ప్రాప్తం. ఇంకో విషయం, నేను ఈ వీడియో మొత్తం DJI Osmo 3 పాకెట్ మొబైల్ కెమెరాతో షూట్ చేయడం జరుగుతుంది. చాలా బెస్ట్ కెమెరా అండి. నేను దాన్ని రివ్యూ కూడా చేశాను. ఆ వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూడండి. కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను జస్ట్ ఇన్ కేస్. బ్యూటిఫుల్ కెమెరా. మీరు కనుక ఇలాగా ట్రావెల్ కానీ ఏదైనా వీలాగింగ్ చేయాలనుకున్నా అదైతే బెస్ట్ కెమెరా అండి. నాకేం DJI రూపాయి ఇవ్వట్లేదు, బట్ అది చాలా కాంపాక్ట్ అండ్ చిన్నది కాబట్టి అది ఏదో చెప్పాలనిపించింది మీకు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా కార్ పార్క్ చేసి ఒక చిన్న 10 మినిట్స్ వాక్ తర్వాత మనం యాష్ కేవ్కి వచ్చేసాం. వామ్మో, వాయో, ఏమన్నా సైజా అండి అసలు ఇది. ఇక్కడ ఉండి చూస్తుంటే ఆ ఫీలే వేరు. ఇప్పటిదాకా ఈరోజు నేను చూసిన గుహలన్నీ ఒక ఎత్తు అయితే ఇదైతే అంతకు మించి ఉందండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, కానీ నాకైతే ఇదే ఫస్ట్ అండి. వెరీ వెరీ బ్యూటిఫుల్.
కాసేపు నేను ఒక పెద్ద జైంట్ పాదాల కింద ఉన్నట్టు ఒక చిన్న లిల్లీ పుట్లాగా ఫీల్ అయ్యాను దీన్ని అలా పైకి చూస్తూ ఉంటే. అండ్ ఈ గుహ వెడల్పు అంటండి మొత్తం 700 అడుగులు, అండ్ పొడవు వచ్చేసి ఒక 90 అడుగుల దాకా ఉంటుంది. యాష్ కేవ్, దీనికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, అఫ్ కోర్స్ పేరులోనే యాష్ ఉంది కదరా అంటారా, కానీ ఆ బూడిద ఆర్ యాష్ ఎక్కడిది? సో దాని గురించి చెప్పాలి అంటే, ఇందాక వీడియో మొదట్లో నేను చెప్పినట్టుగా ఈ హాకింగ్ హిల్స్లో వేరే వేరే తెగలు ఉండేవాళ్ళు, కానీ ఎక్కువ రోజులైతే ఇక్కడ షానీ తెగవాళ్ళు ఉండేవాళ్ళు అదనమాట. సో వాళ్ళు ఏంటంటే చలికాలంలో వేడి కోసం వాళ్ళు ఇక్కడ క్యాంప్ ఫైర్ లాగా చేసుకునేవాళ్ళు, కానీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు దాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయేవారు. ఇలా కొన్ని వందల సంవత్సరాలు అలా వదిలేయడం వల్ల అది పేరుకుపోయి ఒక పెద్ద బూడిద ఆర్ యాష్ దిబ్బ ఏదన్నా అనుకోండి అలా తయారైందనమాట. ఆ తర్వాత 1900లో ఇక్కడికి వచ్చిన వాళ్ళ కథనం ప్రకారం వాళ్ళు ఏం చూశారంటే, ఈ గుహలో అట్లీస్ట్ ఒక 3 అడుగుల లోతు, ఒక 100 అడుగులు పొడవు అండ్ 30 అడుగులు వెడల్పు కుప్ప దర్శనం ఇచ్చింది వాళ్ళకి. అలాగా ఈ గుహకి యాష్ కేవ్ అని పేరు వచ్చిందండి. సో ఇక్కడ చెప్పినట్టుగా మెమొరీస్ చేసుకోవడానికి ఇది డెఫినెట్గా బెస్ట్ లొకేషన్ అండి. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా ఈ గుహ దగ్గరికి రండి. ఈరోజు చూసిన వాటిలో అన్నిట్లో కల్లా నాకైతే పర్సనల్గా ఇది బాగా నచ్చిన గుహ. ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్ స్టాప్కి వెళ్ళిపోదాం. అదేంటంటే యాష్ కేవ్ ఫైర్ టవర్. ఈ టవరు 1934లో కట్టారండి. ఒక 80 అడుగులు పొడవు ఉంటుంది, అండ్ ఆ పైన ఒక చిన్న మెటల్ క్యాబిన్ కూడా ఉంది చూడండి. ఇది ముఖ్యంగా ఫైర్మెన్, ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఏదైనా ఫైర్ స్పాట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళంట అప్పట్లో. అండ్ తర్వాత 1940స్లో ఏరియల్ సర్వేలెన్స్ వచ్చాక వీటిని యూజ్ చేయడం మానేశారు. కానీ వీటిని ఇప్పుడు మనం ఒక మాన్యుమెంట్ లాగా ఇది వాడుతున్నారు. మన ఓన్ రిస్క్తో మనం పైకి ఎక్కేసి ఈ ఫారెస్ట్ మొత్తం ఒక 360 డిగ్రీ వ్యూ చూడాలి అనుకుంటే మటుకు ఇంతకన్నా మంచి స్పాట్ ఇంకోటి ఉండదు. సో ప్రస్తుతానికైతే నేను ఎక్కి మొత్తం చూడడం జరిగింది, అండ్ నా డ్రోన్ కూడా నేను ఫస్ట్ టైం ఇక్కడే ఫ్లై చేస్తున్నాను. డ్రోన్ షాట్ మాత్రం చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, కంక్లూజన్కి వచ్చేసాం. నాకైతే ఈ ప్లేస్ విపరీతంగా నచ్చిందండి. మళ్ళీ వస్తాను. మీకు ఈరోజు చూసిన వాటిల్లో ఏది నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకో విషయం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేసీ వరల్డ్. మరో ఎక్సైటింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అందాక సెలవు. బాయ్, టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.